11/7/1970 సంవత్సరంలో తమిళనాడులోని మదురై ప్రాంతంలో నిష్ఠగల రోమన్ క్యాథలిక్ కుటుంబంలో వీరు జన్మించారు. వీరికి 5 అన్నయ్యలు, 2 సహోదరులు కలరు. వారు మంచి భయభక్తులు కలిగి ఉన్నత స్థాయిలో స్థిరపడివి. 1989 సంవత్సరంలో దేవుడు దైవజనుని రోమన్ క్యాథలిక్ నుండి రక్షించారు. 1990 సంవత్సరంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కనుక వారి కుటుంబం ఇంటి నుండి బయటకు పంపివేసింది. ఎందుకంటే వారు నిష్ఠగల రోమన్ క్యాథలిక్ మతంలో ఉన్నవారు. ఒక దైవజనుని వద్ద పనికి కుదిరి సువార్త ప్రకటన ధ్యేయంగా ముందుకు సాగారు. అప్పుడు దేవుడు అనేక అద్భుతాలు చేసి తన మహిమను ప్రజలకు చూపించేవారు. అయితే అనతి కాలంలోనే దేవుడు ఆంధ్రాకు వెళ్ళమని మాట్లాడారు. దేవుని స్వరానికి కట్టుబడి దైవజనుడు భాష రాకపోయినా ఖమ్మం అనే ఊరు వచ్చి అక్కడి నుండి సువార్త పరిచర్య చేయుటకు సిద్ధపడ్డారు. దేవుని పిలుపు మేరకు అనేక దినములు ఉపవాసం ఉండి ప్రార్థించుచు కనిపెట్టు సమయంలో దేవుడు అనేక గ్రామాల్లో, పట్టణాల్లో వేలాది ప్రజలకు సువార్త ప్రకటించి వందలాది మందికి బాప్తిస్మములు ఇచ్చి క్రైస్తవులను, అనేక సేవకులను పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించారు. ఆ తరువాత దేవుని ఏర్పాటు ప్రకారం రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఏర్పాటు చేయడం అయింది. దేవుని కృపను బట్టి దేశ విదేశాల్లో దేవుని పనిలో వాడబడుతూ దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు దేవుని నామంలో జరిగిస్తూ ముందుకి సాగుతున్నారు. వారి 27వ ఏట దైవజనులు అపోస్తల్ ఆర్ సుధాకర్ గారి చెల్లి అయిన డాక్టర్ షీబా థామస్ గారిని దేవుని చిత్తమును బట్టి వివాహం చేసుకుంటూ జరిగింది. దేవుడు వారిని ప్రేమించి 2 కుమార్తెలను బహుమానంగా కూడా ఇచ్చారు. డాక్టర్ థామస్ గారు కుటుంబ సమేతంగా దేవుని సేవ జరిగిస్తూ దహించు అగ్ని మినిస్ట్రీస్ ద్వారా 17 రకాల పరిచర్యలను జరిగిస్తున్నారు. దేవుడు తన దీన దాసుని అభిషేకించి తన వరాలతో నింపి బలంగా వాడుకుంటున్నారు. దైవజనుడు ఎంతో స్నేహశీలి, అందరి సేవకులతో స్నేహం కలిగి ఉన్నారు. వారి సహవాసంలో ఎంతో ఆనందించే సేవకుడు. దైవజనుడు తనను విమర్శించే వారిని కూడా పల్లెత్తు మాట అనకుండా ఆ విమర్శలను తుడుచుకొని పోతారు. ఈ దినమున తన 50వ ఏట ప్రవేశించారు. తన యవ్వనం దేవునికి అంకితం చేసి గత 30 సంవత్సరాలుగా దేవుని సేవలో కొనసాగుతున్న దైవజనుడు డాక్టర్ థామస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ థామస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబం తరఫున, మా పరిచర్య తరఫున మీకు మేము తెలియపరుస్తున్నాం. దైవజనుడా, గత సంవత్సరాలన్నీ కూడా
దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను తన యొక్క సాధనంగా వాడుకుంటూ అనేక లక్షలాది ప్రజలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా ఉంచుతూ, అంతేకాక అనేక దైవజనులకి ఒక మాదిరికరమైన సేవకునిగా నువ్వు ముందుకు సాగిపోతూ అడుగుపెట్టిన ఈ క్రొత్త సంవత్సరంలో కూడా దేవుని యొక్క ఆత్మ మీపై బహుబలంగా ఉంటూ ఇంకా 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 దేవుని యొక్క పరిచర్యలో అతి శక్తివంతముగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆత్మ బలముతో ఇంకా సేవా పరిచర్యలో విరివిగా ముందుకు సాగిపోవాలని ఈ క్రొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దైవజనుడా, జగత్ పునాది వెయ్యబడక మునుపే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను తన సేవకై పిలుచుకొని ఏర్పరచుకొని అనేక ప్రజలని అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి విడిపిస్తూ అనేకులని వెలుగులోకి నడిపించే ఒక సాధనంగా నిన్ను వాడుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దైవజనుడా, అనేక సార్లు నేను బాలుడనే, నేను ముందుకు సాగలేనే అని నువ్వు బలహీన పడుతూ ఉన్నప్పుడు పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింప చేయుటకును ఒక బలమైన అధికారాన్ని ఇచ్చి దేవుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చీకటిలో ఉన్న ప్రజలని వెలుగులోనికి నడిపించడానికి, సాతాను యొక్క అధికారములో ఉన్న ప్రజలని విడుదలను కలిగింపచేసి వారు పాపక్షమాపణ పొందుకొని రక్షింపబడి క్రీస్తు బిడ్డలుగా ముందుకు సాగిపోవటానికి ఇంకా 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 మిమ్మల్ని ఈ క్రొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా వాడుకునుగాక. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలమును ప్రభు నీకు అనుగ్రహించునుగాక. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను ముట్టివాడు దేవుని కనుగుడ్డుని ముట్టినట్లే. ఇదిగో నిన్ను నా అరచేతుల మీదుగా చెక్కుకొని ఉన్నాను, నీ కాలగ్రతులు నా వశంలో ఉన్నాయని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చిన ఆ వాక్య వాగ్దానాలు ఈ క్రొత్త సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మీ జీవితంలో అవి నెరవేర్చబడునుగాక. మీరు కదులుతూ ఉండగా దేవుని యొక్క మహిమ మీతో పాటు కదలబోతున్నది. మీరు అడుగు పెట్టగానే మీ పక్షంలో పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి అనేకులతోని మాట్లాడి అనేకుల మనోనేత్రములను తెరిచి అనేకుల యొక్క కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. అట్టి విధంగా ఈ క్రొత్త సంవత్సరంలో మీరు మహిమలో నుంచి మహిమలోకి వెళ్తూ, కృపలో నుంచి అధిక కృపలోకి వెళ్తూ, పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోకి వెళ్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రాకడ నిమిత్తం సిద్ధపరిచే ఒక బలమైన సాధనముగా ఈ క్రొత్త సంవత్సరంలో క్రీస్తు యొక్క మంచి సైనికునిగా నీవు ముందుకు సాగిపోవాలని మరి ఒకసారి జన్మదిన సందర్భంగా నా కుటుంబం తరఫున, మా పరిచర్య తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచర్యని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దైవజనుడా డాక్టర్ థామస్ గారు మరొకసారి మా కుటుంబం తరపున, కల్వరి మినిస్ట్రీస్ తరపున దైవజనుడైనటువంటి థామస్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం దేవుడు దీవించాలని, ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన పరిచర్యలో మంచి పాత్రగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Many more happy returns of the day, Uncle. We love you and we're praying for you. Thank you. Celebration all night long. May all your dreams come true. దహించు అగ్ని సంఘం యొక్క అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ థామస్ అయ్య గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమగంతా చెల్లిస్తూ ఉన్నా. అనేకమైన సంఘములు స్థాపించి ఈ యొక్క భారతదేశంలోనే అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్న దైవజనుని బట్టి నేను ఈ దినాన్ని వారిని అభినందిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ యొక్క దినాన్ని వారు 50వ జన్మదినోత్సవం జరిపించుకుంటూ ఉన్నారు. దేవుడు వారిని భద్రపరిచి నూతన సంవత్సరం దయాకిరీటముగా అనుగ్రహించి ఉన్నారు. ఆ యొక్క దేవాది దేవుడు వారికి ఇంకను ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించి ప్రపంచ నలుమూలల లక్షలాది మంది ప్రజలు ఆశీర్వించబడేటట్లు, లక్షలాది మంది ప్రజలు దేవునిలోకి వచ్చేటట్టు దేవుడు వారిని వాడుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఐ విష్ రెవరెండ్ డాక్టర్ థామస్ అయ్య గారు ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే.
క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినము దైవజనులు డాక్టర్ థామస్ గారు 50th బర్త్డే జరుపుకుంటున్న సందర్భంలో నా తరపున, భారతదేశంలో ఉన్న బ్రదరన్ సంఘాలు తరపున, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, అదేవిధముగా ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ తరపున నేను దైవజనులు డాక్టర్ థామస్ గారికి మా శుభాలు తెలియచేస్తున్నాం. దైవజనులు డాక్టర్ థామస్ గారు తమిళనాడు రాష్ట్రం నుంచి పరిశుద్ధాత్మ నడిపింపుతో మన రాష్ట్రము వచ్చి రాజమండ్రి కేంద్రముగా స్థాపించి ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు నమ్మకమైన పరిచర్య చేసిన గొప్ప దైవజనులు డాక్టర్ థామస్ గారు తెలుగు భాష నేర్చుకొని అనేక వేల పాటలు తెలుగులో రచించిన గొప్ప దైవ సేవకులు. ప్రభు యొక్క కృప బట్టి అనేకమైన అవార్డ్స్ కూడా దైవజనులకు రావడము జరిగి ఉన్నది. వారు చేస్తున్న గొప్ప పరిచర్య నేను చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. వారు లక్షలు ఆత్మలు సంపాదించారు. కొన్ని వేల దైవ సేవకుల్ని వారు సిద్ధపరిచారు ప్రభు పరిచర్యలో. అంత మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఏదొక స్థలమునకు వెళ్ళి ప్రభు యొక్క గొప్ప పరిచర్యలో ఉంటున్న గొప్ప దైవ సేవకులు. ఈరోజు దైవజనులకు ఈ విధముగా శుభాలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభువుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. డాక్టర్ థామస్ గారికి, అదేవిధంగా మిస్సెస్ షీబా థామస్ గారికి, వారి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన దీవెనలు ఉండాలని, ఆయన బర్త్డే మనమందరము కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను దీవించాలి, ఇంకా ఘనంగా వాడుకోవాలి. త్రియేక దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Praise the Lord. I wish you happy, blessed birthday, dear man of God, Apostle Archbishop Dr. Thomas Garu. I'm so glad to wish you through this video on your 50th birthday. Wow, what a grace upon you, man of God. I'm so glad to wish you on this day. I thank God for your life. I thank God for your ministry. I thank God for your dedication. I'm so inspired by your ministry. I'm so blessed through your ministry. I'm so glad and I'm privileged to wish you on this 50th birthday. May God's grace and may God's favor surround your life, man of God. May your heart desires fulfill. This year, the Lord will fulfill your heart desire. It's going to be a new things in your ministry, a new door God is going to open. Never seen that kind of miracles. And God is going to fulfill your heart desire. You're longing, you're asking God for something, that God is going to open doors. This is your year, man of God. God is going to go before you and God will make a way and you shall see glory to greater glory. The Lord will lift you from glory to greater glory. Everything is going to be new and the Lord is going to bless you all the days of your life. May God's goodness and mercy shall follow you and may you prosper in everything, man of God. I'm so happy to wish you once again. Wish you a happy, a blessed birthday. May God's favor surround your life and may you live long. May you prosper in everything, man of God. May the Lord bless you and keep you and may His face shine on your life. Once again, I wish you happy, blessed birthday, a 50th birthday, golden jubilee. May you be like a gold in the hand of God. May God's grace be always upon your life. May God bless you, man of God. Thank you. Your brother, Dr. Blessing Rajkumar. On behalf of our family, behalf of our King of Kings Ministry, Dubai and India, we wish you once again, wish you a happy, blessed 50th birthday. Love you, man of God. Expect great things. I'm so blessed through your ministry and we are blessed and we wish you once again the blessed birthday. Love you, man of God. Thank you. God bless you. మా ఆత్మీయ నాయకులైన అపోస్తులైన బిషప్ తండ్రి గారైన డాక్టర్ థామస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను.
50 సంవత్సరాలు దేవుని చేతిలో మీరు ఎంతగానో వాడబడ్డారు. 50 సంవత్సరాలు దేవుని యొక్క కృపలో కాపాడబడ్డారు. ఎన్నెన్నో ప్రమాదపు అంచుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించినాడు. అందుకు మేము ఎంతో మరి దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. తెలుగు ప్రజల మధ్యలోనికి వచ్చి వేలాది మంది దైవజనులను సిద్ధపరిచావు. వేలాది సంఘాలకు నాయకులుగా ఉన్న మీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీసస్ హెల్ప్స్ మినిస్ట్రీ ద్వారా నర్సంపేట నుండి మా కుటుంబం తరపున, ప్రేయర్ టీం తరపున, సంఘము తరపున మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మీరు మాలాంటి దైవజనులకు ఆదర్శప్రాయులుగా ఉన్నారు. దేవుని ఆత్మ వరముల చేత ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. నిర్విరామముగా దేవుని చేతిలో మీరు ఇంతవరకు ఎంతో గొప్పగా వాడబడ్డారు. ఇంకనూ కూడా మీరు వాడబడాలని మా హృదయంలో నుండి వచ్చే ప్రేమపూర్వకమైన కృతజ్ఞత దేవునికి తెలియపరుస్తూ ఉన్నాను. మీరు, మమ్మీ గారు, పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండి ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇంకనూ కూడా ప్రభు రాకడ వరకు సజీవులుగా ఉండి మాలాంటి దైవజనులను మీరు ఇంకనూ బలపరుస్తూ నూతనమైన తరాన్ని సిద్ధపరుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మేము అభిలాషిస్తున్నాం. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రియమైన థామస్ డాడీ గారికి మా హృదయపూర్వకమైన వందనాలతో మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆమెన్. హ్యాపీ బర్త్డే థామస్ గారు. మీరు చేస్తున్న సేవ పరిచర్యకి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పుట్టినరోజున మరి మీరు 50 సంవత్సరాలకు వెళ్తున్నారు కనుక మరి ఈ సంవత్సరంలో దేవుడు మీకు అధికమైన ఆరోగ్యము, ఆయన సేవా పరిచర్యలో ఇంకా రెండింతల ఆత్మాభిషేకంతో దేవుడు మిమ్మల్ని వాడుకున్నాను గాక. మరి మీ గురించి 2 నిమిషాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మరి దేవుడి యొక్క సేవా పరిచర్యలో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. దేవుని సేవలో అద్భుతంగా మీరు సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే దేవునికి అభిషేకాన్ని ద్వారా అనేకమైన సేవకుల్ని, అనేకమైన సువార్థికుల్ని, అనేకమైన సంఘ కాపురుల్ని మీరు పంపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు దాకా మరి 6,000 మంది సేవకులు మీరు పంపించారు. అందుకు దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇంకా మీరు దేవుని యొక్క సేవ పరిచర్యలో అద్భుతంగా భారతదేశాన్ని కదిలించే ఉజ్జీవం మరి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. మరి దేవుడు మీ మార్గమంతటిలో మీకు తోడై ఉన్నాడు. యెహోషువ 1:9 ప్రకారంగా నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడను గాక. అనేకమైన ఆత్మ రక్షించడానికి ఇచ్చిన ఆ ఒక్క మీ ఎముకలలో అగ్నికే దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా అద్భుతంగా మీరు వాడబడాలని, దేవుడు మీకు మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్ అనుగ్రహించాలని, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని యేసునామములో కోరుచున్నాను. హ్యాపీ బర్త్డే టు యు. Praise the Lord. Wishing Dr. Arul Thomas గారు a happy birthday. దేవుడు ఇచ్చిన ఈ జన్మదినాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. మీరు ఇంకను చక్కగా ఆశీర్వదించబడాలని, ఇంకా బలమైన అభిషేకంతో గొప్ప రీతిగా నడిపించబడాలని మీకు ఒక ప్రార్థన చేస్తున్నాము. దేవుడు తల్లి గర్భంలో మిమ్మల్ని కోరుకుని, ఏర్పరచుకుని, మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఆయన వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుస్తూ మిమ్మల్ని బలమైన పన్ముట్టిగా వాడుకుంటున్న విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఇంకను మీ మంచి ఆయుష్తో, మంచి శక్తితో, మంచి అభిషేకముతో, పక్షిరాజు యవనాన్ని మీకు ఇచ్చి మీ హృదయ వాంఛలన్నిటిని ఆయన నెరవేర్చి ఆయన రాజ్యము మీ దూరంగా కట్టబడాలని, ఆయన రాజ్యం నిమిత్తమే మీరు ఇంకనూ పోరాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తామండి. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ఆత్మీయ నాయకులు బిషప్ తండ్రి గారు, దహించు అగ్ని మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్ థామస్ డాడీ గారికి 49 సంవత్సరాలు ముగించుకొని 50 ప్రవేశించినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న సేవ పరిచర్య మాకెంతో మాదిరిగా ఉన్నది. మీరు మా పట్టణానికి వచ్చి మీరు విత్తనములో ఒక విత్తనముగా మేము ఎంతగానో ఫలిస్తూ ఉన్నాము. మీ యొక్క సేవ అనుభవాలలో మేము మాదిరిగా చేసుకుంటూ ఈ యొక్క సేవను కూడా మేము ఎంతగానో చేస్తూ ఫలిస్తూ ఉన్నాము. మీరు ఇంకా రాబోయే దినాలలో ఈ యొక్క సేవ విస్తరించులాగున ఇంకా అనేక ప్రాంతాలలో
దేవుని యొక్క సేవ మీరు చేయలాగున, దేవుని కొరకు బహుబలముగా మీరు వాడబడలాగున మేము కోరుకుంటూ ఉన్నాము. ఇంకా అనేక జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మేము ఎంతగానో కోరుకుంటూ మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు మంచి ఆరోగ్యంగా, క్షేమంగా, బలముగా, దీర్ఘాయుష్మంతులు ఉండాలని మీ మనసారా హృదయపూర్వకముగా కోరుకుంటున్నాము. మీ యొక్క జన్మదిన వేడుకను బట్టి మా యొక్క గెచ్చమైన మినిస్ట్రీ పక్షాన, మా కుటుంబ పక్షాన మీకు ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మీరు, మీ కుటుంబము దీవించబడునుగాక. మీరు మా అందరికీ ఆశీర్వాదముగా ఉందురుగాక. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Dad. Happy birthday to you. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ నాయకులు, దైవజనులు, దేవుని చేత పిలువబడి గొప్ప అభిషేకం కలిగి దేవుని కోసం సేవ చేస్తున్నటువంటి దైవజనులు, దహించు అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ థామస్ గారికి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పక్షంగా, మా కుటుంబ పక్షంగా, మా సంఘ పక్షంగా దైవజనులకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు దైవజనులు ఇంకనూ అభిషేకించి, ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, అభిషేకం ఇచ్చి ఆయన పరిచర్య కోసం వాడుకును గాక. డాడీ, ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. మే గాడ్ గివ్ యూ మోర్ గ్లోరీ, మోర్ హెల్త్, మోర్ అనాయింటింగ్ ఇన్ ద డేస్ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేదల పక్షపాతి, ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాస్టర్ థామస్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎంతోమందికి, రోగులకి స్వస్థత చేకూర్చారు. తన నమ్ముకున్న దేవుడు, ప్రజల దేవుడు ఎవరైతే జీసస్ క్రైస్ట్ బోధనలన్నీ కూడా ఈ రాజమహేంద్రవరం ప్రజానీకానికి అన్నీ కూడా ఆయన క్రీస్తు సందేశాన్ని ఏ రకంగా మరి చేరువ చేస్తున్నారో మేమందరం గమనించాం. ఆయన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దహించు అగ్ని అనే ఒక ఆర్గనైజేషన్లో ఆయన పాస్టర్గానే కాకుండా ఒక సేవకునిగా, సహాయకునిగా, 10 మందికి ఉపయోగపడే మనిషిగా, ఒక వైద్యునిగా ఆయన చేస్తున్నటువంటి ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ, థామస్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పేదల పక్షపాతిగా పేదలకి సేవా సహాయ కార్యక్రమాలు చేస్తూ వారు ముందుకెళ్లాలని కోరుకుంటూ, కరోనా మహమ్మారిని జయించడానికి వారి ప్రార్థనల ద్వారా ప్రజలకు స్వస్థత చేకూర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మా ఆత్మీయ తండ్రి గారు అయిన థామస్ డాడీ జన్మదినం. మరి డాడీకి ఇన్ని సంవత్సరాలు, 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు దేవుడు. ఇంకా దీర్ఘాయుష్ కలగాలని, క్షేమం కలగాలని, భద్రత ఉండాలని, ఇంకా అనేక సంవత్సరాల సేవలో బహుబలంగా వాడబడాలని, మరి ముఖ్యంగా డాడీకి హోషేయ 14:5 వాగ్దానం ప్రకారం దేవుడు దీవించాలని. డాక్టర్ థామస్ డాడీ గారికి మా దహించు అగ్ని ప్రేయర్ టీం తరపున మరొక్కసారి మా టీం అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థామస్ డాడీ గారు. మా ఆత్మీయ తండ్రి గారు డాక్టర్ థామస్ గారికి దహించు అగ్ని స్టాఫ్ తరపున జన్మదిన శుభ